सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 14 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది. గత ఎపిసోడ్లో వర్తమాన ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగిన వారు పొందే అత్యున్నతమైన ప్రాప్తులు ఏమిటి అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే 9వ ప్రశ్న యొక్క సమాధానము 6వ అధ్యాయంలోని 47వ శ్లోకము మరియు 18వ అధ్యాయంలోని 71వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా చర్చించడము జరిగింది. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అదే అంశము 10వ భాగంగా జ్ఞానసాగరుడైన పరమాత్మ లేక భగవంతుడిని మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవడానికి భగవంతుడే స్వయముగా బహిర్గతము చేసిన 2 మహామంత్రాలు ఏమిటి? ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని 3 అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించబోతున్నాము. గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మేము ఇప్పటికే ఈ 2 మహామంత్రాలను 27వ ఎపిసోడ్లో మీ అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటి వరకు గీతని అనేక మార్లు పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారము చేసే పనిలో నిమగ్నమైన వారు సైతము గీత కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించిన ఈ 2 మహామంత్రాలను గుర్తించలేకపోయారు. ఈ 2 మహామంత్రాలలో భగవంతుడు వెల్లడించిన తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఎవరైతే వారి జీవితంలో ఆచరిస్తారో వారు భగవంతుడిని ఖచ్చితముగా ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు అని అనడములో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి 145 దేశాలలోనున్న వివిధ ధర్మాలకు లేక వర్గాలకు చెందిన 20 లక్షల మంది బ్రహ్మకుమారి సాధకులే ప్రత్యక్ష సాక్షులు. వారు ఈ సత్యాన్ని గ్రహించి వారి జీవితాలను సర్వాంగ సుందరంగా మలచుకుంటున్నారు. ఎవరికి వారే స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించి సత్యాసత్యాలను గ్రహించగలరు. ఏమిటండి ఆ 2 మహామంత్రాలు? మన్మనాభవ మరియు మామేకం శరణం వ్రజ. మన్మనాభవ అంటే పరమాత్మ లేక భగవంతుడినైన నాపైన మాత్రమే నీ మనసును
పూర్తిగా లగ్నము చెయ్యాలి. మరియు మామేకం శరణం వ్రజ అంటే పరమాత్మ లేక భగవంతుడినైన నా శరణు మాత్రమే పొందాలి. ఈ మహామంత్రాలను స్పష్టము చేసే 3 శ్లోకాలను మేము ఇప్పటికే 27 మరియు 15 ఈ 2 ఎపిసోడ్స్లో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఈ మహామంత్రాలను మరో కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ శ్లోకాలలోని 2 మహామంత్రాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని చర్చించే ముందు అసలు మంత్రం అన్న పదం యొక్క ఆవిర్భావాన్ని సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాట్ జీపీటీ మరియు గూగుల్ ఈ ఇరువురు మంత్రం అన్న పదంపై ఎటువంటి వివరణ ఇవ్వడం జరిగిందో ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా చాట్ జీపీటీ వారు ఇచ్చిన వివరణ పరిశీలిద్దాం. మంత్రం అనే పదము భారతదేశములోని అతి ప్రాచీన భాష అయిన సంస్కృతం నుండి ఆవిర్భవించింది. ఇది 2 మూలాల నుండి ఉద్భవించింది. మన్ మరియు త్ర. మన్ అంటే మనస్సు మరియు త్ర అంటే సాధనము లేక టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. అంటే మంత్రము మనస్సును నియంత్రించే ఒక సాధనము లేక ఇన్స్ట్రుమెంట్ అని చాట్ జీపీటీ వారు స్పష్టం చేయడం జరిగింది. మంత్రాలు సాధారణముగా ధార్మిక జగత్తులో ఒక రకమైన ధ్యానముగా, ముఖ్యంగా హిందూ, బౌద్ధ మరియు జైన మతాలలోని ఆచారాలలో ఉపయోగించబడతాయి. ఇతర సంప్రదాయాలలో వాటిని ఏకాగ్రతకు సహాయం చేయడానికి, ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపించడానికి లేదా నిర్దిష్ట మానసిక లేదా ఆధ్యాత్మిక స్థితిని సాధించడానికి సహాయకారిగా ఉపయోగించడం జరుగుతుంది అని కూడా చాట్ జీపీటీ వారు తెలియజేశారు. ఇప్పుడు మంత్రంపై గూగుల్ ఎటువంటి వివరణ ఇచ్చిందో గమనించండి. మంత్రము అంటే వాస్తవానికి హిందూ మతము మరియు బౌద్ధ మతములో ధ్యానములో ఏకాగ్రతకు సహాయపడే పదము లేదా శబ్దము అని స్పష్టము చేయడం జరిగింది. ఇదే కాకుండా నెగటివ్ ఎనర్జీస్ అంటే ప్రతికూల శక్తుల నుండి దూరముగా ఉండడానికి మంత్రాలు సహాయపడతాయి అని స్పష్టము చేసింది. మంత్రము మనుషులు తమ సహజ సిద్ధమైన స్వభావ సంస్కారాలను వెలికి తీయడములో సహాయకారిగా ఉంటుంది అని మరొక నిగూఢ సత్యాన్ని గూగుల్ వెల్లడించడం జరిగింది. ఈ విధమైన విశ్లేషణ మాత్రమే కాకుండా కొంతమంది పేరు ప్రతిష్టలు కలిగిన ఆధ్యాత్మికవేత్తలు మంత్రము కంటే స్వచ్ఛమైన హృదయము నుండి వచ్చే స్వచ్ఛమైన ఆలోచన ఉత్తమమని, మంత్రం భలే గొప్పదే అయి ఉండవచ్చును కానీ మంత్రము కంటే ప్యూర్ ఇంటెన్షన్స్ అంటే స్వచ్ఛమైన లేక నిస్వార్థమైన ఉద్దేశాలు మరియు జెన్యూన్ కైండ్నెస్ అంటే సమస్త మానవాళి పట్ల నిజమైన ప్రేమ లేక దయ కలిగి ఉండడము మంత్రము కంటే ఇంకా గొప్పది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మంత్రముపై చాట్ జీపీటీ, గూగుల్ మరియు ఆధ్యాత్మికవేత్తలు వెల్లడించిన విషయాల సారము 3 ముక్కల్లో అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి విషయం, మంత్రము మనిషిలోని స్వాభావికమైన దైవీ గుణాలు మరియు దైవీ శక్తులను వెలికి తీయడంలో సహాయకారిగా పనిచేస్తుంది. రెండో విషయం, మంత్రము మనసును నియంత్రించే ఒక టూల్ అంటే సాధనము వలె పనిచేస్తుంది. 3, మంత్రము మనసులోని చెడు లేక వ్యర్థ ఆలోచనలు అంటే నెగటివ్ అండ్ వేస్ట్ థాట్స్ను తొలగించి వాటి స్థానములో శుద్ధ మరియు శక్తిశాలి ఆలోచనలు అంటే పాజిటివ్ అండ్ పవర్ఫుల్ థాట్స్ను నింపడములో సహాయకారిగా ఉంటుంది. ఈ చర్చని దృష్టిలో పెట్టుకొని వర్తమాన సమయములో మనుషులు మంత్రమన్న ప్రక్రియను మనసును నియంత్రించే ఒక సాధనముగా పరిగణిస్తూ వారి వ్యక్తిత్వంలో సకారాత్మక మార్పులు తీసుకుని రావడానికి వాడుతున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలిద్దాము. వర్తమాన సమాజములో ధార్మిక జగత్తులో గురువులుగా పేరు ప్రతిష్టలు పొందిన సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, సన్యాసులు మొదలగువారు వారిపై పూర్తిగా బలిహారమైన శిష్యులు లేక భక్తులకు వివిధ శాస్త్రాల జ్ఞానముతో పాటు మంత్రోపదేశము చేసే ఒక వ్యవస్థ ఇప్పటికీ భారతదేశంలో ప్రబలముగా ఉన్నది. ఆ మంత్రం యొక్క విశిష్టతను గురువులు వారి శిష్యులకు వివరించడముతో పాటు ఆ మంత్రాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని మరియు ప్రతిరోజు ఇన్ని మార్లు జపించాలని ఆదేశించడం జరుగుతుంది. ఒకవేళ
అత్యంత రహస్యంగా ఉంచవలసిన ఆ మంత్రాన్ని పొరపాటున ఎవరి దగ్గరనైనా బహిర్గతము చేసినట్లయితే ఆ మంత్రం యొక్క ప్రభావం పూర్తిగా నశించడమే కాకుండా వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని గురువులు వారి శిష్యులను వారించడం కూడా జరుగుతుంది. గురువులు నిర్దేశించినట్లుగా శిష్యులు ఆ మార్గదర్శక సూత్రాలను తూచా తప్పకుండా అమలుపరుస్తూ వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని గీతా ప్రేమికుల దృష్టికి తీసుకుని వస్తున్నాము. ఎవరైతే సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో వారికి మంత్రము అన్న విషయంపై ఉన్న అపోహలు లేక సంశయాలు పూర్తిగా తొలగిపోతాయి. ఏమిటండి ఆ గంభీరమైన విషయము? ChatGPT మరియు గూగుల్ స్పష్టము చేసిన విధముగా గురువుల నుండి ప్రాప్తి చేసుకున్న ఆ మంత్రము శిష్యుల యొక్క స్వాభావికమైన దైవీ గుణాలు మరియు దైవీ శక్తులను వెలికి తీయడములో సహాయకారిగా ఉంటున్నాయా? శిష్యులు ఆ మంత్రము ద్వారా వారి మనసును నియంత్రించగలుగుతున్నారా? ఆ మంత్రము తీసుకున్న శిష్యులు వారి మనసులోని ఆలోచనలను శుద్ధంగా మరియు శక్తిశాలిగా మలుచుకొని తద్వారా వారి జీవితాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నారా? వర్తమాన సమాజములో రోజురోజుకు దిగజారుతున్న మానవీయ, నైతిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు పడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే గురువుల నుండి శిష్యులు ప్రాప్తి చేసుకునే మంత్రాలు ChatGPT మరియు గూగుల్ వెల్లడి చేసిన విధముగా ఈ 3 లక్ష్యాలను సాధించడములో సహాయకారిగా ఉండడం లేదనే స్పష్టమవుతుంది. భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే విషయం స్పష్టమవుతుంది. అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా ఈ నిగూఢ సత్యాలను అర్థము చేసుకోలేము. ఈ సందర్భంగా గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే నిగూఢ సత్యం ఏమిటంటే గీతలో సాక్షాత్తు భగవంతుడే పరమ తండ్రి, పరమ శిక్షకుడు మరియు పరమ సద్గురువు రూపంలో వెల్లడి చేసిన మన్మనాభవ మరియు మామేకం శరణం వ్రజ అన్న 2 మహామంత్రాలు ChatGPT, గూగుల్ మరియు వర్తమాన సమాజంలోని పేరు ప్రతిష్టలు కలిగిన ఆధ్యాత్మికవేత్తలు నిర్దేశించిన 3 లక్ష్యాలను సాధించడములో 100% సహాయకారిగా ఉంటున్నాయి. అది ఎలాగో పరిశీలిద్దాము. ముందుగా మన్మనాభవ అన్న మంత్రాన్ని పరిశీలిద్దాం. ఆ మహామంత్రము 9వ అధ్యాయంలోని 34వ శ్లోకము మరియు 18వ అధ్యాయంలోని 65వ శ్లోకం ఈ 2 శ్లోకాలలో వెల్లడి చేయబడింది. ముందుగా ఒకసారి ఆ 2 శ్లోకాలను విందాము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి యుక్త్వైవం మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే.
ముందుగా ఈ శ్లోకాలలోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. మన్మనాభవ అంటే నీ మనసును కేవలము భగవంతుడినైన నా మీద మాత్రమే లగ్నము చెయ్యాలి. మద్భక్తో భగవంతుడినైన నన్ను పొందుట కొరకు మాత్రమే భక్తి చెయ్యాలి. మద్యాజీ మీరు నిర్వహించే పూజలు పునస్కారాలు మొదలగు దైవ సంబంధమైన కార్యక్రమాలు భగవంతుడినైన నా కొరకు మాత్రమే చెయ్యాలి. మాం నమస్కురు భగవంతుడినైన నాకు మాత్రమే నమస్కారము పెట్టాలి. ఏవం ఈ విధముగా మత్పరాయణ నా మీద పూర్తిగా బలిహారమయ్యే బుద్ధితో ఆత్మానం యుక్త్వా ఆత్మను నాయందు నిలిపినట్లయితే మాం ఏవ ఏష్యసి భగవంతుడినైన నన్నే ప్రాప్తి చేసుకుంటావు. సత్యం తే ఈ విషయములో నేను నీకు 100% సత్యమే చెబుతున్నాను. ప్రతిజానే మరియు ప్రమాణపూర్వకముగా చెబుతున్నాను. అంటే ఐ ప్రామిస్ యూ. ప్రియోసిమే ఎందువలనంటే నీవు నాకు అత్యంత ప్రియమైన సంతానము. ఈ 2 శ్లోకాలలో ప్రస్తావించబడిన మన్మనాభవ అన్న మహామంత్రాన్ని తత్వము ఆధారముగా అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఎందువలనంటే కేవలము తత్వము ఆధారంగా మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి జరుగుతుంది అని 7వ అధ్యాయంలోని 3వ శ్లోకములోని మాం వేత్తి తత్వతః అన్న పంక్తి ఖరాఖండిగా ధృవీకరించడం జరిగింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. ఈ 2 శ్లోకాలలో ప్రస్తావించబడిన మన్ అన్న పదము మరియు 9వ అధ్యాయంలోని 34వ శ్లోకములో ప్రస్తావించబడిన యుక్త్వైవమాత్మానం అన్న పదాలు అత్యంత కీలకము. ఈ పదాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకున్నవారు మన్మనాభవ మహామంత్రం యొక్క విశిష్టతను గ్రహించడమే కాకుండా ఆ మంత్రాన్ని జీవితములో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకొని రాగలుగుతారు. మన్ అంటే మనసు. ఆత్మ యొక్క 3 సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలలో మనసు మొట్టమొదటిది. దేహములోని స్థూల అంగాలను గుర్తించినట్లుగా మనసు అనబడే సూక్ష్మ శక్తిని గుర్తించలేరు. దీనికి ఏకైక కారణము ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము స్థూల దేహము మరియు సూక్ష్మ ఆత్మతో కూడి ఉన్నది అన్న గీత బహిర్గతము చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించడమే. మనసు మరియు ఆత్మ ఈ రెండింటి యొక్క ఉనికిని గుర్తించాలంటే మేమిప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు తత్వాభిలాషులైన భక్తులు గీతలోని 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములో అధ్యాత్మ విద్యానాం అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు భావిస్తున్నట్లు గీత ఒక మతానికి లేక ధర్మానికి చెందిన ధార్మిక గ్రంథము కాదు. గీతలో వర్ణించబడిన మనసు మరియు ఆత్మ కులము, మతము, జాతి, ప్రాంతము, లింగము, వర్ణము, వర్గము, భాష, దేశము, రంగు, రూపము మొదలగు వైషమ్యాలకు తావు లేకుండా ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు సంబంధించినది. అందువలననే గీత విశ్వాత్మలందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము అని ఈ పంక్తి ఖరాఖండిగా ధృవీకరిస్తుంది. ఈ విధముగా ఆధ్యాత్మిక విద్యకి మరియు ధార్మిక విద్యకి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించిన వారికి మాత్రమే ఈ పంక్తి బహిర్గతము చేసిన లోతైన తత్వం బోధపడుతుంది. ఎవరైతే నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత వెల్లడించిన ఆధ్యాత్మిక మూల సిద్ధాంతానికి అనుగుణంగా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తారో కేవలం వారు మాత్రమే ఈ 2 శ్లోకాలలోని మాం ఏవ ఏష్యసి అన్న పదాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినట్లు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు. ఈ విధముగా మన్మనాభవ, మద్భక్తో, మద్యాజీ, మాం నమస్కురు, మత్పరాయణ అన్న పదాల ద్వారా ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కొరకు నిర్వహించే ఎటువంటి దైవ కార్యక్రమమైనా కేవలము నాకు మాత్రమే చెందే విధముగా నిర్వహించాలి అని సాక్షాత్తు భగవంతుడే ఏ విధముగా ప్రాధేయపడుతున్నారో గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు గమనించాలి. మన్మనాభవ అంటే నీ మనసు నా మీద మాత్రమే లగ్నము చెయ్యాలి
మద్భక్తో అంటే నీవు నా భక్తుడివి మాత్రమే కావాలి. మద్యాజీ అంటే నీవు నన్ను మాత్రమే పూజించాలి. మాం నమస్కురు అంటే నీవు నాకు మాత్రమే నమస్కారము చెయ్యాలి. యుక్త్వైవమాత్మానం అంటే ఆత్మానుభవం చేసుకోవడం ద్వారా మత్పరాయణ అంటే నీవు నా మీద మాత్రమే బలిహారం అవ్వాలి. ఈ విధముగా చేసినట్లయితే మాం ఏవ ఏష్యసి అంటే నీవు నన్నే పొందుతావు. ఈ నిగూఢ సత్యాన్ని నేను నీకు సత్యంగా మరియు ప్రతిజ్ఞపూర్వకముగా తెలియచేస్తున్నాను. ఎందువలనంటే నీవు నాకు అత్యంత ప్రియమైన సంతానము అని సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. ఇదే వర్తమానములోని మనుషులు లేక భక్తులను భగవంతుడితో అనుసంధానము చేయించే సాక్షాత్తు భగవంతుడే ప్రసాదించిన మన్మనాభవ అన్న అద్భుతమైన మరియు అద్వితీయమైన మహామంత్రం యొక్క వాస్తవిక అర్థము. ఈ సందర్భంగా గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తుల దృష్టికి ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని తీసుకొని వస్తున్నాము. ఏమిటండి ఆ గుహ్య మరియు గంభీరమైన విషయము? మన్మనాభవ అన్న మహామంత్రాన్ని సంపూర్ణంగా అర్థము చేసుకుని దానిని జీవితంలో ఎవరైతే అనుభవంలోకి తీసుకొని వస్తారో కేవలం వారికి మాత్రమే భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి జరుగుతుంది అని సాక్షాత్తు భగవంతుడే ఈ 2 శ్లోకాల మాధ్యమముగా కుండబద్దలు కొట్టినట్టు ధృవీకరించడం జరిగింది. అంటే ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులు భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి మన్మనాభవ అన్న మహామంత్రము ద్వారా తప్ప ఇంకా ఎటువంటి ఇతర మార్గాలు లేవు అన్న సత్యము ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ఈ నిగూఢ సత్యాన్ని ధృవీకరించడానికి గీతలో 9వ అధ్యాయంలోని 34వ శ్లోకము మరియు 18వ అధ్యాయంలోని 65వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు కాకుండా వేరే ఆధారాలు ఏవైనా ఉన్నాయా అన్న ప్రశ్న గీతా ప్రేమికులలో సహజంగా ఉత్పన్నమవుతుంది. కేవలము మనసు, బుద్ధి మరియు ఆత్మానుభవం ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి జరుగుతుంది అని ధృవీకరించడానికి గీతలో అనేక సాక్ష్యాలు లేక రుజువులు లభిస్తాయి. అందులో సుమారు 22 శ్లోకాలను 29వ ఎపిసోడ్లో ఇప్పటికే మీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అజ్ఞానములోనున్న మనుషులు లేక భక్తులకు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలిగించడమే ఈ కార్యక్రమం యొక్క ఏకైక లక్ష్యము లేక ఉద్దేశ్యము. కాబట్టి ఆ 22 శ్లోకాలను సంక్షిప్తంగా మరొక మారు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించాలి అని మా యొక్క ప్రార్థన. ఇప్పుడు ఆ 22 శ్లోకాలని సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. 3వ అధ్యాయంలోని 30వ శ్లోకం, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస అంటే ప్రతి కర్మని మనసు ద్వారా నాకు అర్పణ చెయ్యాలి. 5వ అధ్యాయంలోని 26వ శ్లోకము, యతీనాం యతచేతసాం అంటే మనసుని జయించిన వారికి మాత్రమే పరమాత్మ అనుభూతి కలుగుతుంది. 5వ అధ్యాయంలోని 28వ శ్లోకము, యతేంద్రియ మనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణ అంటే ఇంద్రియాలు మనసు బుద్ధిని నియంత్రించి భగవంతుడిపై పూర్తిగా లగ్నము చేసిన వారు ముక్తి జీవన్ముక్తి పొందుతారు. 6వ అధ్యాయంలోని 10వ శ్లోకము, యుంజీత సతతమాత్మానం అంటే ఆత్మానుభవ స్థితిలో నిరంతరము పరమాత్మపై మనసు బుద్ధిని లగ్నము చెయ్యాలి. అదే అధ్యాయంలోని 12వ శ్లోకము, తత్రైకాగ్రం మనః కృత్వా ఆత్మవిశుద్ధయే అంటే మనసుని భగవంతుడినైన నాపై ఏకాగ్రమనర్చుట ద్వారా మాత్రమే ఆత్మశుద్ధి జరుగుతుంది. 6వ అధ్యాయంలోని 14వ శ్లోకము, ప్రశాంతాత్మ మనః సంయమ్యమచ్చిత్తో అంటే ప్రశాంతమైన మరియు నిశ్చలమైన మనసుతో భగవంతుడిని ధ్యానము చెయ్యాలి. 6వ అధ్యాయంలోని 15వ శ్లోకము, యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస అంటే ఆత్మానుభవం ద్వారా నియంత్రించిన మనసుతో సదా భగవంతుని స్మృతి చెయ్యాలి. అదే అధ్యాయంలోని 18వ శ్లోకం, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే అంటే మనసును పూర్తిగా నియంత్రించుకొని పరమాత్మ యందు స్థిరముగా నిలపాలి. అదే అధ్యాయంలోని 25వ శ్లోకము, బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని దృఢ నిశ్చయముతో మనసుని పరమాత్మపై లగ్నము చెయ్యాలి. 7వ అధ్యాయంలోని 30వ శ్లోకము,
ప్రయాణకాలే విదుర్యుక్త చేతసః అంటే అంత్యకాలమునందైనను భగవంతుడినైన నన్ను గుర్తించిన వారు మనసు బుద్ధితో నాపై బలిహారమవుతారు. 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మయ్యర్పిత మనోబుద్ధి అంటే సర్వావేళ సర్వావస్థలయందు మనసుని మరియు బుద్ధిని భగవంతుడినైన నాపైనే లగ్నము చెయ్యాలి. అదే అధ్యాయంలోని 8వ శ్లోకము. చేతసా నాణ్యగామిన అంటే భగవంతుడినైన నాకు తప్ప నీ మనసులో ఇంకా ఎవరికి చోటు ఉండకూడదు. 8వ అధ్యాయంలోని 14వ శ్లోకము. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః అంటే నిరంతరము మనసులో నా స్మృతి మాత్రమే ఉండాలి. 10వ అధ్యాయంలోని 9వ శ్లోకం. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే మనసుని నా పైన లగ్నము చేయాలి. 12వ అధ్యాయంలోని 2వ శ్లోకం. మయ్యావేశ్య మనోయేమాం అంటే నీ మనసుని నా మీద స్థిరముగా ఉంచాలి. 12వ అధ్యాయంలోని 7వ శ్లోకము. మయ్యావేశిత చేతసాం అంటే నీ మనసుని నాపై లగ్నము చెయ్యాలి. 12వ అధ్యాయంలోని 8వ శ్లోకము. మయ్యేవ మనాధస్త్వ మయి బుద్ధిం నివేశయ అంటే నీ మనసు బుద్ధిని నాపై లగ్నము చెయ్యాలి. 12వ అధ్యాయంలోని 9వ శ్లోకము. అధచిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అంటే ఒకవేళ నీ మనసుని నా మీద స్థిరముగా నిలుపుటకు సమర్థుడవు కానిచో. అదే అధ్యాయంలోని 11వ శ్లోకము. తతః కురు యథాత్మవాన్ అంటే ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యాలి. అదే అధ్యాయంలోని 14వ శ్లోకము. మయ్యర్పిత మనోబుద్ధిర్ యోమద్భక్త సమే ప్రియ అంటే ఏ భక్తులైతే మనసు బుద్ధిని నాకు అర్పిస్తారో వాడు నాకు అత్యంత ప్రియులు. 18వ అధ్యాయంలోని 57వ శ్లోకము. చేతసా సర్వకర్మాణి బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అంటే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా భగవంతుడినైన నాపై సదా బలిహారం అవ్వాలి. అదే అధ్యాయంలోని 58వ శ్లోకము. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అంటే నా అనుగ్రహం వలన సర్వ సంకటముల నుండి ముక్తి పొందాలంటే నీ మనసుని నా మీద మాత్రమే ఏకాగ్రము చెయ్యాలి. ఈ సందర్భంగా ఆశ్చర్యాన్ని కలిగించే మరొక గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే ఆత్మ మరియు దాని సూక్ష్మ శక్తులైన మనసు మరియు బుద్ధి యొక్క ఉనికిని విస్మరించి 100% నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమలో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడిపేవారు సైతము భగవంతుడు మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వము అనగా ఈ భూమండలంపై అతి త్వరలో స్థాపన కాబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలను ప్రాప్తి చేసుకోవచ్చును అని గీతలో గాని ఈ పృథ్వీపై మనుషులకు అందుబాటులోనున్న ఇతర ఏ ధార్మిక గ్రంథము లేక శాస్త్రములో గాని ఎటువంటి రుజువులు లేక సాక్ష్యాలు లభించవు. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేస్తే సత్యాసత్యాలు ఖరాఖండిగా స్పష్టమవుతాయి. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభంగా బోధపడుతుంది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. భగవాను వాచ. నీ మనసు నా మీద మాత్రమే లగ్నము చెయ్యాలి. నీవు చేసే భక్తి నా కొరకు మాత్రమే చెయ్యాలి. నీవు నన్ను మాత్రమే పూజించాలి. నీ యొక్క నమస్కారము నాకు మాత్రమే పెట్టాలి. నీవు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని నా మీద పూర్తిగా బలిహారం అవ్వాలి. ఈ విధముగా చేసినట్లయితే నిస్సందేహముగా పరమాత్మ లేక భగవంతుడినైనా నన్ను ఖచ్చితముగా ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటావు. ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదు. ఈ విషయాన్ని నేను నీకు సత్యంగా మరియు ప్రతిజ్ఞపూర్వకముగా తెలియచేస్తున్నాను. ఎందువలనంటే నీవు నాకు అత్యంత ప్రియమైన సంతానము. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరికీ ఒక విన్నపము. ఒకవేళ ఈ ఎపిసోడ్స్లోని చర్చలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు చర్చించిన విషయాల మీద మీకు ఎటువంటి అపోహలు లేక సందేహాలున్నా వీడియోస్ యొక్క కామెంట్స్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయగలరు.
100% గీత వెల్లడి చేసిన సాక్ష్యాధారాలతో మీ సందేహాలను నివృత్తి చేయడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తాము. భగవానువాచ కార్యక్రమం పూర్తి వీడియోస్ మీకు బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో లభ్యమవుతాయి. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. జ్ఞానసాగరుడైన భగవంతుడు గీతలో బహిర్గతము చేసిన 2 మహామంత్రాలలో మన్మనాభవ అన్న మొదటి మహామంత్రాన్ని మాత్రమే మేము చర్చించడం జరిగింది. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వాన్ని పొందడానికి మామేకం శరణం వ్రజ అన్న 2వ మహామంత్రం బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని విస్తృతంగా చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.